హాయ్ హలో అందరికీ. ఇది వచ్చేసి మా చిన్నోడి స్పోర్ట్స్ డే సెలబ్రేషన్ రోజు అనమాట. అటు ఇటు కాకుండా వీక్ డేస్లో కాకుండా వీకెండ్స్లో పెట్టారు. అదేంటో అర్థమే కాదు. ఈ స్కూల్ వాళ్ళు ప్రశాంతంగా ఉండనియరు, పడుకొనియరు, లేవనియరు అన్నట్టు ఉంటుంది. ఇంకా లేవడం కొంచెం లేట్ అయిపోయింది. సో ఇంకా టిఫిన్ కూడా బయట చేసేద్దామని చెప్పి ఒక హాఫ్ అన్ అవర్ ముందు స్టార్ట్ అయ్యాం అంతే. ఇంకా వెళ్తూ వెళ్తూ ఇక నార్మల్లీ ఇక్కడే టిఫిన్ చేసేసి వెళ్దామని చెప్పి ఇంకా టిఫిన్ చేయడానికి ఇక్కడ పక్కన ఆపేసాము. ఈ లొకేషన్లో ఇక్కడ ది బాక్స్ కెఫ్ కనిపిస్తుంది కదా, ఇందులో పూరి చాలా బాగుంటుంది. ట్రై చేయకపోతే ట్రై చేసేయండి. ఒకవేళ ఈ లొకేషన్లో ఆల్రెడీ మీరు ట్రై చేసి ఉంటే కమెంట్ చేయండి. కానీ బాగుంటుంది. నార్మల్గా టైం స్పెండ్ చేయడానికన్నా మాట్లాడుకోవడానికన్నా బాగుంటుంది. మాకు ఇది ఫేవరెట్ స్పాట్ అనమాట. ఇలా పిల్లలు ఎంత క్యూట్గా ఇలా చేస్తూ ఉంటే ఎంత బాగుంటుందో కదండి. అసలు ఈ మెమరీస్ చాలు కదా, చాలా హ్యాపీ అనిపిస్తుంది అసలు ఇలా మా చిన్నోడు చేస్తూ ఉంటే. ఇంకా మేము ఒక 2 ప్లేట్స్ పూరి చెప్పేసాము, ఒక ప్లేట్ ఇడ్లీ చెప్పేసాను నా చిన్నోడికి. టేస్ట్ ఆబ్వియస్లీ చాలా బాగుంటుంది. ఇంకా మా చిన్నోడికి తినిపిస్తూ ఇంకా ఫోన్ పెట్టేశాను. ఇంకా వాడు ఇక ముచ్చట్లు ఇంకా మాట్లాడుతూ ఇంకా తినేసాము. ఆల్రెడీ లేట్ అయిపోయిందండి. మేము 9కి ఏమో స్టార్ట్ అయ్యాము. 9కే అక్కడికి వెళ్ళాలి, బట్ మేము ఇంట్లో నుంచి 9కి స్టార్ట్ అయ్యాము. ఆల్మోస్ట్ అందరు పేరెంట్స్ వెళ్ళిపోయారు. మెల్లగా మేము వెళ్ళాము. ఏముందిలే ఇక్కడే కదా అన్నట్టు. కాకపోతే కొంచెం తొందరగా వెళ్ళుంటే బాగుండేదేమో. ఇంకా స్టార్ట్ అయిపోయాం అక్కడికి. ఇంకా వెళ్తూ వెళ్తూ చూస్తే అక్కడ ఒక కార్ వెనకాల ఒకటి ఉందండి. కార్ పార్క్ చేయడానికి కూడా ప్లేస్ లేదండి, అంతమంది వచ్చారనమాట. సో ఇంకా మా ఆయన కార్ పార్క్ చేయడానికి వెళ్తే ఇంకా మేము లోపలికి వెళ్ళిపోయాము. ఇక్కడ మా ఆయనే అనమాట వీడియో తీస్తుంది, వచ్చేసాడు మళ్ళీ బ్యాక్. సో బాగుంది, సింపుల్గా చిన్నగా బాగుంది. ఇంకా మా చిన్నోడి ఎక్సైట్మెంట్ చూడాలి, అసలు మామూలుగా లేకుండే. వాడే గుంజుకెళ్తున్నాడు, అంత ఎగ్జైట్ అవుతున్నాడు. ఈ లొకేషన్ వచ్చేసి ఉప్పల్ బాగాయత్లో ఇక్కడ మన కాలభైరవ స్వామి టెంపుల్ ఉంది కదా, దాని బ్యాక్ సైడ్ అనమాట ఇది క్రికెట్ కోర్ట్ది. ఇంకా ఇక్కడ టామ్ కనిపించేసరికి మా వాడి ఎనర్జీ డబల్ అయిందనమాట. చాలా తక్కువ ఉంటారండి ఇలా పిల్లలు కలిసేది. ఇంకా ఇక్కడ మేము వాడిని డ్రాప్ చేసి ఇంకా మేము టీ తాగేసి ఇక్కడ మా ఆయన కూడా ఇంకా నన్ను డ్రాప్ చేసి వెళ్ళిపోయాడు అనమాట, ఆఫీస్ టైం అవుతుందని చెప్పి. ఇక్కడ నాకు ఏమనిపించిందంటే, నార్మల్గా 9:30 to 12:30 వరకు లేదా 1 వరకు ఎండ్ అవుతుందేమో ఈ సెలబ్రేషన్ అనేది, స్పోర్ట్స్ డే. సో పిల్లల గురించి పిల్లలతో పాటు వచ్చామంటే ఎలా ఉండాలండి. నార్మల్గా వాళ్ళకి ఇప్పుడు ఎండ ఎండ ఎండపొడి తలిగిన, నార్మల్గా ఎండ లేకున్నా ఏదో ఒకలాగా వాళ్ళకి ఒక హెల్త్ ఇష్యూస్ వస్తాయి కదా. కొంచెం వాళ్ళకి హెల్త్ దాని మీద కాన్సన్ట్రేట్ చేసి ఉంటే బాగుండేది. ఆ ఎండ మామూలుగా లేదండి. లోపలనేమో చిన్న టెంట్ వేసారు, ఇక్కడ ఒక టెంట్ వేసారు, ఇక్కడ లేదు, ఇటు సైడ్ లేదు. హాఫ్ ఆఫ్ ది పేరెంట్స్ అండ్ వాళ్ళందరూ చైర్స్ ఉన్నాయి, కొన్ని చైర్స్ కూడా లేవు, కొంతమంది అలానే నించున్నారు. స్కూల్ వాళ్ళు అంత రెస్పాండ్ అవ్వలేదు. మేబీ దీనికి రెస్పాండ్ అయి ఉంటే బాగుండేది. అంటే మేము చేసే సెలబ్రేషన్కి ఒక పేరు, ఒక గుడ్ వాల్యూ అనేది మేము ఇచ్చి ఉండేవాళ్ళం. బట్ రెస్పెక్ట్ ఉంది, మేము ఏదో లేదని కాదు. కానీ సో పిల్లలు అన్నప్పుడు వాళ్ళని ఎత్తుకొని కూర్చుంటాం ప్రోగ్రామ్ అయిపోయాక, ఎండ కొడుతూ ఉంటుంది. సో ఆ ఎండకి ఎలా ఉంటుందని మీరు కొంచెం ఆలోచించాలి. నెక్స్ట్ టైం నుంచి చూసుకోండి. ఇక్కడ వీళ్ళందరూ మార్చ్ ఫస్ట్ చేశారు. గ్రీన్ అండ్ బ్లూ కలర్ ఉన్న వాళ్ళనమాట యూకేజీ అనమాట. యూకేజీ అండ్ ఎల్కేజీ రెండు కంబైన్. అక్కడ ఆరెంజ్ కలర్లో ఉన్న డ్రెస్ కోడ్ వాళ్ళేమో నర్సరీ అనమాట. ఇంకా మా చిన్నోడు కూడా అందులోనే ఉండొచ్చు, చూడాలి. కనిపించట్లేదు వాడి హైట్, వాడి దానికి. లాస్ట్ 3rd-లో 4th-లో వెళ్తున్నాడు, చూసేయండి. ఇంకా ఇక్కడ ఒక పిల్లోడు ఏడుస్తుంటే
వాళ్ళ మమ్మీ వాళ్ళని చూసి ఏడుస్తున్నట్టున్నాడు. ఇంకా లోపలికి తీసుకెళ్ళిపోతున్నారు. మేబీ ఇంకేదన్నా ప్రోగ్రామ్ ఉన్నట్టుంది వాడితో. ఇలా బాక్స్ కోర్ట్లో ఎందులో క్రికెట్ కోర్ట్లో ఎందులో పెడితే నార్మల్గా ఎలా చూస్తారండి ఈ జాలి జాలిలో? నాకు అర్థం కాదు. యూరో కిడ్స్ ఏంటో అండి, ఆ ప్రిన్సిపల్కి తెలవాలి. ఇక్కడ అనేది స్పీచ్ స్టార్ట్ అయిపోయింది. స్కూల్లోనే వినలేదు, ఇక్కడ వింటామా? కానీ బాగా చెప్పారండి, పిల్లలైనా కానీ క్యూట్గా చెప్పారు. ఇక్కడ ఈ గ్యాప్లో ఇక్కడ ఉన్న ఈ టెంట్లో కింద నుంచి పిల్లలు తొంగి చూస్తున్నారనమాట. ఎక్కడ నా మమ్మీ వాళ్ళు ఎక్కడ అది అనమాట. ఇంత ఫన్నీ అనిపించింది, క్యాప్చర్ చేయాలనిపించింది. చూస్తూనే ఉన్నారు, అలా చూస్తూనే ఉన్నారు. ఇంకా ఇక్కడ మమ్మల్ని ఒక గేమ్కి రెడీ చేస్తున్నారనమాట. క్యూట్ అనిపించింది నాకు. అంటే ఫస్ట్ సెకండ్ వచ్చిన వాళ్ళకే కాకుండా మిగతా వాళ్ళకి ఇవ్వాలి అన్న ఒక కాన్సెప్ట్ నచ్చింది. ప్రైజ్ ఇచ్చారు, సర్టిఫికేట్ ఇచ్చారు, అది నచ్చింది నాకు. ప్రైజ్ అంటే ఏం లేదండి, నార్మల్గా ఒక ఛాంపియన్ది ఒక మెడల్ అంతే, ఒక సర్టిఫికేట్. ఇక్కడ ఫస్ట్లో చిన్న బుడ్డోడు కనిపిస్తున్నాడా, వాడే అండి అజ్జిగాడు, మా బాబు. చూడండి అసలు ఇది పెద్ద అయినాక వాడు చూస్తే ఎంత క్యూట్, ఎంత బాగా ఫీల్ అవుతాడో. క్యూట్ అనిపించింది వాడు. చూడండి దెబ్బ తీసేయాలన్నంత దాంట్లో కింద పడుతున్నాయి. ఏం చేస్తాడు, క్లిప్స్ ఇంకా దెబ్బ ఉరికేసాడు. వాడే నించున్నాడు దాని మీద. క్యూట్ అనిపిస్తుందండి ఇలా చిన్న చిన్న ఫన్నీ మూమెంట్స్. అవ్వమ్మ వాడు ఇలా ఉరుకుతున్నాడు. ఇంకా నార్మల్గా అందరికీ ప్రైజెస్ డిస్ట్రిబ్యూట్ చేశారనమాట. ఒక ఛాంపియన్ మెడల్ అండ్ ఒక సర్టిఫికేట్. బాగా అనిపించింది. అంటే మా చిన్నోడు గెలవకున్నా కానీ పార్టిసిపేట్ చేశాడు కదా, అది బాగా అనిపించింది. నార్మల్గా నేను చిన్న ఉన్నప్పుడు స్కూల్లో మాత్రం పార్టిసిపేట్ చేస్తా అన్నా కానీ ఒకలాంటి లీడర్షిప్ ఉంటుండే. ఒక్కొక్క టీం ఒక్కొక్క గ్యాంగ్స్లో వాళ్ళనే డ్యాన్స్, వాళ్ళనే స్పీచ్, వాళ్ళని ఇంక అన్నీ అలా ఉంటుంది. నార్మల్గా కొంచెం ఈక్వాలిటీ అనేది ఉండాలండి. ఇప్పుడు స్కూల్లో ఈ మధ్య వస్తుంది. ఎంత క్యూట్ ఉన్నారు కదా స్టేజ్ మీద, చిన్న చిన్న పిల్లలు బుడ్డిగా. మావాడైతే బుడంకాయ, ఇంత క్యూట్గా అయితే చిన్నగా కనిపిస్తున్నాడు. నాకు అర్థం కాదు, అందరూ పెద్దోళ్ళలాగానే అనిపిస్తారండి, మా చిన్నోడు తప్ప. ఎందుకంటే నా కొడుకు అన్నట్టుగా నాకు చిన్నోడు అనిపిస్తాడా లేదా ఏంటో, రోజుకి వాడు చిన్నోడలాగా అనిపిస్తాడు. నేను ఎన్నిసార్లు అడిగాను ప్రిన్సిపల్ మ్యామ్ని అయితే, మా చిన్నోడు ఏజ్కి ఈ క్లాస్ కరెక్టే ఉందా, అందరూ పెద్దోళ్ళలాగా కనిపిస్తున్నారని. నార్మల్గా ఎవరికైనా అంతే కదండి, మదర్స్ వాళ్ళ పిల్లలు ఎప్పుడు చిన్నగానే కనిపిస్తారు. ఇక్కడ నార్మల్గా సర్టిఫికేట్ ఇంకా ఛాంపియన్ మెడల్ అది ఇచ్చేసారు. ఇంకా అందరితో ఒక ఫోటో, ఆబ్వియస్లీ రొటీన్. ఇంకా ఇక్కడ ఆయమ్మ తీసుకొచ్చేస్తుంది అనమాట. ఫస్ట్ వచ్చేటోడే మనోడు అనమాట, సెకండ్ ఒక పాప, ఫస్ట్ బాబు వస్తున్నాడు. అర్జున్ అని పిలుస్తుంటే ఇంకా అమ్మ అయిపోయింది ఇక్కడికి. ఇంకా నన్ను జైల్లో వేసారు అక్కడ సెంటర్లో, ఆడ ఒక టెంట్లో అని చెప్పని ఫీల్ అవుతున్నాడో ఏంటో, అలానే చెప్తున్నాడు స్టోరీస్. ఇంక వచ్చాక ఇంకా ఏదైనా చిన్నపిల్లలు, మన పిల్లలు ఏ చిన్నది సాధించినా పెద్ద అచీవ్మెంట్లా ఫీల్ అవుతాం కదండి పేరెంట్స్ అయ్యండి మనము. నిజంగా చాలా బాగా అనిపించింది. ఇంకా వాడు మెడలో ఒక చిన్న మెడల్, వాడికి ఇంత లేడు కానీ వాడంత సర్టిఫికేట్. ఇక్కడ నేను ఇంకా మా ఆయనకి వెళ్ళాలని లేదు, బట్ నేను వెళ్ళొచ్చు కదా నాన్న అని చెప్పి నేను ఇంక అడిగేసరికి ఇంకా మా ఆయన నా కోసం ఏదైనా చేస్తాడు.
అందులో ఇదొక చిన్నదనమాట. సో వెళ్ళారు, నించున్నారు పేరెంట్స్ అక్కడ, ఫాదర్స్ అందరు నించున్నారు. ఇక్కడ గేమ్ ఎలా అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారనమాట ఒక టీచరు. సో అది అబ్జర్వ్ చేస్తూ వాళ్ళు అనుకుంటున్నారనమాట, అవుతుందా మనతో ఇది అని చెప్పి. సో ఇంక స్టార్ట్ చేశారు వాళ్ళు. వామప్ నార్మల్గా వస్తుందా రాదా అని కొంతమంది ఫాదర్స్ అయితే నార్మల్గా టెస్ట్ చేసుకుంటున్నారు వాళ్ళ మీద వాళ్ళే. ఇంకా స్టార్ట్ చేశారు. యాక్చువల్లీ నేనైతే అనుకున్న మా ఆయననే ఫస్ట్ విన్ అవుతాడని, కానీ మధ్యలో మిడిల్ ఆఫ్ ది గేమ్ నాకు కొంచెం డౌట్ కొట్టింది. కొంతమంది ఫాస్ట్ ఇట్లా ఉరికొచ్చేస్తున్నారు నార్మల్గా గేమ్ ఆడకుండా. సో వాళ్ళైతే వ్యాలిడ్గా కరెక్ట్గా డెసిషన్ తీసుకున్నారు. ఇంకా మా ఆయన ఇంకా వేరే ఫాదర్ ఏమో విన్ అయ్యారు. లాస్ట్ వరకు చూసేయండి. ఎంత కామెడీ అనిపించిందో అసలు. నేను రికార్డ్ చేస్తున్నాను అనేది కూడా మర్చిపోయి ఎంత నవ్వుకున్నానో అసలు. ఒక్కొక్కరు ఎంత పరిగెత్తుతున్నారో నవ్వుతూ నవ్వుతూ, బామ్మో. ఇంకా కొంతమంది అయితే పడేలాగానే ఆడారనమాట. ఇక్కడ అర్జున్ రెడ్డిస్ ఫాదర్ అనగానే వావ్, అసలు ఆ ఫీలే వేరు కదండి. నార్మల్గా మన పేరుతో మన పిల్లలను పిలవడం అది వేరు, మన పిల్లల పేరు నుంచి మనని ఐడెంటిఫై చేయడం, అబ్బా అది వేరే కిక్ అండి. ఇంకా మా ఆయన ఇంకా వేరే ఫాదర్ నించున్నారు. ఇంకొక గిఫ్ట్ ఇచ్చారనమాట. ఎంత ఎండ ఉందండి అసలు, ఎంత బర్న్అవుట్ అవుతుంది స్క్రీన్ అసలు. ఇంకా మా ఆయనతో ఒక చిన్న ఫోటో, ఇంకా వచ్చేస్తున్నాడు. ఇంకా సాధించేసా అన్నట్టు పెడుతున్నాడు. ఆబ్వియస్లీ హీ వాన్. ఇంకా వాళ్ళ నాన్న ఇంకా వీడి చేతిలో ఇస్తే ఇంకా మా చిన్నోడేమో నాకు ఇచ్చాడు. మనం ఇంటికి వెళ్ళాక చూద్దామండి, స్కిప్ కొట్టకుండా చూసేయండి వీడియో అనేది. ఇక్కడ మా చిన్నోడు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అంటున్నాడు క్యూట్గా చిట్టి నోరుతో. ఇంకా ఇక్కడ స్కూల్ వాళ్ళు మాకు బిఫోర్ 1 డే వాళ్ళు మాకు ఒక ఫుడ్ కూపన్ ఇచ్చారనమాట. ఆ ఒక కూపన్ తీసుకొని వెళ్తున్నారనమాట ఈ తండ్రి కొడుకులు. చూద్దాము వెళ్ళేసి ఏమొస్తుందో చూద్దాం. అందులో ఒక వాటర్ బాటిల్, ఒక బాక్స్ అయితే ఇచ్చారు. మా చిన్నోడికి అయితే అసలు వాచ్మెన్తో చాలా మంచి బాండింగ్ ఉందండి. హాయ్ బాయ్ చెప్పండి అసలు రాడు ఓడు. ఇంకా అందులో బాక్స్లో చూస్తే మటుకి ఒక ఫ్రూటీ జ్యూస్ ఇచ్చారు, ఇంకొకటి కర్రీ పఫ్ ఇచ్చారనమాట. ఓకే బాగుంది, పర్లేదు. మా చిన్నోడు జ్యూస్ తాగేస్తున్నాడు. ఇంకా వాళ్ళ నాన్న ఎత్తుకున్నాడు అనమాట. సూపర్ అంటే సూపర్ అని చెప్తున్నాడు. క్యూట్ కదండి. పిల్లలు ఏది చెప్తే అది చేస్తే అంతకన్నా మించి మనకి ఏది కావాలి చెప్పండి. ఇక్కడి పాప మా చిన్నోడి క్లాస్మేట్ వాళ్ళ చెల్లె అనమాట. శివశంకర్ ఆ బాబు వాళ్ళ చెల్లె అనమాట. ఇక్కడ ఎంకలా చూస్తే ఆ మెరూన్ కలర్ షర్ట్ ఆ అన్న ఆ అంకుల్ వాళ్ళ పాపనే అనమాట తను. ఇంకా వెళ్తూ ఆల్రెడీ లేట్ అయిపోయింది. 12:30 1కి వస్తుంది టైం. ఇంకా ఇంటికి వెళ్ళి ఏం కుక్ చేస్తామని చెప్పి ఇంకా మా ఆయనని అడిగితే ఇంకా బిర్యానీ తీసుకొని వెళ్ళిపోయాము ఇంటి దగ్గరనే లక్కీ రెస్టారెంట్లో. ఇంకొక ఫ్యామిలీ ప్యాక్ బిర్యానీ తీసుకెళ్తే ఇంకా మధ్యాహ్నం నుంచి నైట్ వరకు అయిపోతుంది. సో ఒక 1 డే రెస్ట్ అనమాట. ఆ ఎండకి నాకు అసలు ఏమీ పని చేయలేదండి, అంత అలా స్ట్రెయిన్ అయిపోయాము. ఇంకా ఇక్కడ గిఫ్ట్లో చూస్తే హాట్ బాక్స్ ఇచ్చారనమాట. బాగుంది, ఓకే యూజబుల్ అనిపించింది. ఇంకా మా చిన్నోడు అందులో కార్లు పెట్టుకుంటాడంట. ఆ డిస్కషన్ స్టార్ట్ అయ్యింది, గిఫ్ట్ ఓపెన్ చేయడమో ఏంటో కానీ అలా పట్టుకొని కార్లు పెట్టుకుంటాడంట. ఇంకా వాడి వేలో వాడు ఆలోచిస్తాడు కదా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్, బాయ్.